నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు మరొక నీతి కథతో వచ్చాను. నేను కూడా కొత్తగా ఛానల్‌ని స్టార్ట్ చేశాను. దయచేసి మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ప్రతిరోజు మీ ముందుకి ఇలాంటి కొత్త కొత్త నీతి కథలతో అయితే వస్తూనే ఉంటాను. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉన్నారంటే నేను ప్రతిరోజు పెట్టే స్టోరీస్ మీకు అప్డేట్స్ వస్తాయి. మీరు చక్కగా వినైతే ఆనందించొచ్చు. మరి లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. ఒకానొక అందమైన అడవిలో ఇలా జంతువులన్నీ సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒకదాని మీది నుంచి ఒకటి దాడి చేసుకోకుండా సంతోషంగా గడుపుతూ ఉండేవి. ఈ జంతువులన్నీ ఇలా సంతోషంగా గడపడానికి ఈ కొంగ మాత్రమే కారణమనమాట. కొంగకి మంచి తెలివుంటుంది. అదే అడవిలో ఇలా పెద్ద కొలను ఉంటుంది. ఈ కొలనులోనైతే వయసు మళ్ళిన ముసలి, మిగతా జంతువులు కూడా జీవిస్తూ ఉండేవి. ఈ మొసలి కూడా మిగతా జీవులకి మంచిగా బ్రతకాలనైతే నీతిని చెబుతూ ఉండేది. ఇలా అన్ని జీవులు సంతోషంగా బతుకుతూ ఉండేవి. ఈ కొలను గట్టు మీద ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఈ కొంగ జీవిస్తూ ఉండేది. కొలనులోనేమో వయసు మళ్ళిన ముసలి జీవిస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఆవాసం చేసుకొనైతే ఈ నక్క జీవిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇలా జీవనం గడుపుతూ ఉంటాయి. ఈ 3 కూడా స్నేహంతో ఉండేవి. ఈ నక్క కొంగతో స్నేహంగా గడుపుతూ ఉండేది. ముసలితో కూడా స్నేహంగా గడుపుతూ ఉండేది. మిగతా జీవులు కూడా చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. వేటికైనా ఈ జీవులలో వేటికైనా మనస్పర్ధాలు వచ్చి దాడి చేసుకుంటున్నా కానీ కొంగ వెళ్ళి వాటికి మంచిగా సర్ది చెప్పి ఆ గొడవని పరిష్కరించేది. ఇలా సాగుతున్న జీవితంలో మంచిగా వర్షాలు పడుతూ ఇవన్నీ కూడా సంతోషంగా గడుపుతూ ఉండేవి. ఒకానొక సమయం వచ్చేసరికి వర్షాలు పడకుండా ఆ సంవత్సరం అంతా కూడా కొలనంతా నీరు తగ్గిపోతూ ఉంటుంది. ఇలా తగ్గిపోయిన సమయంలో జీవులన్నీ కూడా ఆందోళనలో ఉంటాయి. ఈ నీరన్నీ అయిపోతే మనం ఎలా జీవనం గడుపుతాము అనైతే ఆలోచనలో పడతాయి. ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే కొలనంతా కూడా నీరు తగ్గిపోయి ఈ విధంగా ఉంటుంది. ఈ మొసలి కూడా ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చుండిపోయి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న ఈ నక్క ఒక తెలివైన ఆలోచననైతే ఆలోచిస్తుంది. దీనికి ఎటు పోయినా కానీ ఆహారం దొరకదనమాట. అన్ని జీవులు సంతోషంగా ఉండేసరికి దేని మీద దాడి చేయాలన్నది దానికి అర్థం కాకనైతే ఇలా ఆకలితో అలమటిస్తూనే ఉంటుంది. అదును కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా గుంటనక్క ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తీరా తను అనుకున్న సమయం రానే వచ్చింది. ఇది ఎలా చేయాలి? ఈ జంతువులను ఎలా విడగొట్టాలనైతే ఒక పెద్ద ఆలోచనైతే ఆలోచించుకుంటుంది. వేరొక కొలను దగ్గరికైతే వెళుతుంది. అక్కడ నీళ్లను చూసి ఇదే మంచి సమయం. అక్కడి నుంచి జంతువులను ఇక్కడికి తీసుకొచ్చే సమయంలో నేను కడుపు నిండా భోజనాన్నయితే తినొచ్చన్న ఆలోచనలో ఈ నక్క ఉంటుంది. అదే ఆలోచనని అమలు చేయాలనైతే నిర్ణయించుకుంటుంది. ఇలా ఆలోచించుకొని మళ్ళీ ఆ కొలను దగ్గరికైతే వెళుతుంది. మొసలి, కొంగ ఉన్న కొలను దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంది. ఇలా వెళ్ళే దారిలో తన పథకాన్నైతే ఆలోచించుకొని సిద్ధం చేసుకుంటుంది. ఇక చిన్నగా వెళ్ళి తన ప్రయత్నాన్నైతే స్టార్ట్ చేస్తుంది. ఇలా వస్తూ ఉండగా కొంగ ఎదురవుతుంది. కొంగ దగ్గరికి వచ్చి, "కొంగమ్మ, నువ్వు చాలా తెలివి కల్లదానివి కదా! ఈ కొలను మొత్తానికి ఎండిపోతుందా? లేదా మళ్ళీ వర్షాలు పడతాయా చెప్పని" అడుగుతుంది. నాకు కూడా కొంచెం ఆలోచనే ఉంది. కొలను మొత్తం ఎండిపోతే ఇందులోని జీవులన్నీ కూడా చనిపోతాయి. ఎలా అని నేను కూడా ఆలోచిస్తున్నానైతే కొంగమ్మ నక్కకు చెప్తుంది. నక్క కూడా "కొంగమ్మ, ఒకసారి కిందికి రా, నీతో ఒక మాట చెప్పాలనైతే" అంటుంది. సరే అని కొంగ కూడా కిందికి దిగుతుంది. చెప్పు అని అడగగా ఈ నక్క కొంగమ్మతో చెబుతుంది. ఈ కొలను వెండిపోతుంది కదా! మనం వేరొక కొలనులోకైతే వెళ్ళాలి. అప్పుడే ఈ జీవులన్నీ కూడా సంతోషంగా బతుకుతాయి. మళ్ళీ వర్షాలు పడితే మన కొలనుకి మనం తిరిగొద్దామనైతే నక్క కొంగమ్మతో అంటుంది. నక్క చెప్పిన మాటల మీద కొంగమ్మకి కొంచెం అనుమానం ఉన్నా కానీ, నిజమే కదా! మిగతా జీవులు కూడా సంతోషంగా బతకాలి అంటే, మనం ముందుకు వెళ్ళాలనైతే ఆలోచిస్తుంది. నక్క ఇదే తెలివిని వయసు మళ్ళిన ముసలి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అదేవిధంగా మొసలి దగ్గరికి వచ్చి, "ముసలి, ఇక్కడ నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి కదా! మనం జీవనం గడపాలంటే వేరొక కొలనుకు వెళ్ళాలి. అక్కడ మంచి నీళ్లున్నాయి. మనం జీవించడానికి కూడా వనరులు చాలా ఉన్నాయి.
ఒకసారి మనం వెళ్ళి ఆ కొలనునంతా చూసి తర్వాత మిగతా జీవుల్ని తీసుకెళ్దామనైతే నక్క ఆ మొసలికి చెప్తుంది. మొసలి కూడా కొంచెం ఆలోచించిన తర్వాత సరే ముందుగా మనం వెళ్లి చూసొద్దాం. తర్వాత మిగతా జంతువులనన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్దామని అంటుంది. మరుసటి రోజు ఈ 3 కూడా ప్రయాణాన్ని సాగిస్తాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. దారి మధ్యలో ఈ వయసు మళ్ళిన ముసలి ఎక్కువ సేపు నడవలేదు కదా! ఇలా నడుస్తూనే ఉంటే, ఈ నక్క మాత్రం కొంచెం ఎనుకకు నడుస్తూ ఉంటుంది. ఈ 2 జీవులు ముందుకు వెళ్తూ ఉంటాయి. వెనుకకు చిన్నగా నడుచుకుంటూ ఇప్పుడు అనుకున్న పథకాన్ని మనం మొదలుపెట్టాలనైతే నక్క మనసులో ఆలోచించుకుంటుంది. అదును కోసమైతే ఎదురు చూస్తూ ఉంటుంది. చిన్నగా మొదలుపెట్టడానికి చూస్తూ ఉంటుంది. ఇవేమో చిన్నగా సాగుతూ ఉంటాయి. మరీ దూరం ఎక్కువగా ఉండడం వల్ల ఈ వయసు మళ్ళిన ముసలి కొంచెం అలసటగా అనిపిస్తుంది. అయినా కానీ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తున్న క్రమంలో మొసలి ఒక క్షణం ఆగుతుంది. ఆగి నేను ఈ ఎండకి నడవలేకపోతున్నాను. నా వయసు మళ్ళింది కదా! నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత మనం ముందుకు ప్రయాణాన్ని సాగిద్దామనైతే మొసలి ఈ కొంగ, నక్కతో అయితే చెబుతుంది. కొంగ కూడా కొంచెం సేపు ఆలోచించి, అవును కొంచెం సేపు నువ్వు విశ్రాంతి తీసుకో. ఆ తర్వాతే మనం ముందుకు వెళ్దామంటుంది. ఇంతలో నక్క ఒక కపట బుద్ధిని ప్రదర్శిస్తుంది. కొంగమ్మ దగ్గరికి వెళ్ళి, కొంగమ్మ ఈ మొసలి మనిద్దరిని చంపి తినాలనైతే ప్రయత్నిస్తుంది. కొంచెం సేపు ఆగిన తర్వాత తను దాడి చేయడానికైతే నిర్ణయించుకుంది. ఆ విషయం నాకు తెలిసింది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మొసలిని ఎలాగైనా చంపేయాలనైతే కొంగమ్మకు చెబుతుంది. కొంగమ్మ ఆలోచించి నిజమా అని అయితే ఆలోచనలో పడుతుంది. కొంగ మంచి తెలివి కల్లది కదా! వెంటనే ఆ మొసలి దగ్గరికి వెళ్ళి, "ఏంటి మొసలి నువ్వు మమ్మల్ని చంపి తినాలని అనుకుంటున్నావా? నిజమేనా? ఇదే నీ నమ్మక ద్రోహం కదా!" అని అడుగుతుంది. వయసు మళ్ళిన మొసలి అంటుంది కదా! "నేను వయసు మళ్ళిన వాడిని. మిమ్మల్ని చంపి ఎలా తింటాను? మీ అందరి భవిష్యత్తు ఆలోచించే కదా నేను మీ ఎమ్మటొచ్చిందనైతే చెబుతుంది. ఇంతలో నక్క కపట బుద్ధి అర్థమై, కొంగ, మొసలి ఒక మంచి ఆలోచననైతే ఆలోచిస్తారు. ఆ పథకాన్నైతే ఇప్పుడు అమలు చేస్తారు. ఈ 3 మళ్ళీ ప్రయాణాన్ని సాగిస్తాయి. ఇలా దారిలో నడుస్తుండగా మొసలి తన తోకతో నక్కని గట్టిగా కొడుతుంది. నక్క కింద పడి కళ్ళు తిరిగి అడ్డం పడిపోతుంది. ఇలా పడగానే కొంగ గట్టిగా అరుస్తూ మిగతా జంతువులనన్నిటిని కూడా అక్కడికి పిలుస్తుంది. నక్క కొంచెం తేరుకొని లేసి చూసేసరికి మిగతా జంతువులన్నీ కూడా అక్కడికి వచ్చి చేరుతాయి. అప్పుడు మొసలి, కొంగ మిగతా జీవులకైతే నక్క చేసిన మోసాన్నైతే వివరిస్తాయి. అలా వివరించగానే మిగతా జంతువులన్నీ కూడా నక్క మీద చాలా కోపంతో ఉంటాయి. "నువ్వు మా మధ్యన జీవించే హక్కు నీకు లేదు. నువ్వు ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపో. లేదంటే నిన్ను మేమందరం కలిసి చంపేస్తామనైతే బెదిరిస్తాయి." ఆ మాటలు విన్న నక్క భయపడిపోయి ఇక్కడ ఉంటే ఇవన్నీ కలిసి నన్ను చంపేస్తాయన్న భయంతో అయితే అడవిని వదిలి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయినప్పుడు అన్నీ సంతోషంగా, ఆనందంగానైతే ఉంటాయి. ఇవన్నీ తిరిగి మళ్ళీ పాత కొలను వద్దకే వస్తాయి. చూస్తుండగానే ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మొదలవుతుంది. వర్షాలు పడైతే కొలనంతా నిండుగా నిండిపోతుంది. మళ్ళీ జీవులన్నీ కూడా సంతోషంగా జీవించడం మొదలుపెడతాయి. వేరే కొలను వద్దకు వెళ్ళకుండా అదే కొలను దగ్గర జీవనాన్నైతే గడుపుతూ ఉంటాయి. మొత్తం కూడా అడవిలోని చెట్లన్నీ పండ్లను కాసి నిండుగా చెట్ల నిండా పండ్లు ఉంటాయి. ఈ జీవులన్నీ కూడా అవి తింటూ సంతోషంగా జీవనాన్నైతే సాగిస్తూ ఉంటాయి. ఇక కొంగ, మొసలి కూడా ముచ్చట పెడుతూ ఉంటాయి. ఆ టక్కరి నక్క వల్ల మన జీవితం మొత్తం ఆగమయ్యేది. మనం తెలివితో ఆలోచించడం వల్ల దానికి బుద్ధి చెప్పామనైతే అనుకుంటాయి. ఐకమత్యమే మహాబలమనైతే అనుకుంటాయి. ఈ కథలోని నీతి వచ్చేసి మోసం చేసే తెలివి కంటే బుద్ధితో చెప్పే గుణపాఠం చాలా మంచిది. అందుకనేసి ఇతరులను మోసం చెయ్యకుండా మనం జీవించాలనైతే ఈ కథ మనకి చెబుతుంది. మరి ఈ కథ నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి.